హలో గైస్, వెల్కమ్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఎప్పటి నుంచో ఒక టూర్ ప్లాన్ చేస్తున్నామండి, షిమ్లా మనాలి టూర్. కానీ ఇన్ని రోజులు కుదరలేదు, ఇప్పటికైతే మాకు కుదిరింది. టోటల్ మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ ఏంటంటే 5 nights and 6 days టూర్ అనమాట. పెద్ద టూర్. త్రూఅవుట్ టూర్ మొత్తం కూడా ఫ్లైట్స్లో ఉంది. సో ఫస్ట్ ఫ్లైట్ అయితే మాకు చెన్నై నుంచి అయితే ఉంది. సో మేము చెన్నైకి తిరుపతి నుంచి మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. మా ఫ్లైట్ ఏమో 11 AM దానికి 2 hours ముందు చెక్ ఇన్ చేయమని చెప్పారు. ఫ్లైట్ ఫస్ట్ టైం కాబట్టి ముందుగా వెళ్దామని చెప్పి మేమైతే 5కి అయితే స్టార్ట్ అయిపోయాము. తిరుపతి చెన్నై హైవే గురించి తెలిసిందే కదా, మామూలుగా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఎంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు ఫ్రీగా వెళ్ళిపోయాము. త్రూఅవుట్ ప్రాసెస్లో ఆ వ్యూ చూస్తూ హ్యాపీగా జర్నీ అయితే మేము చూసాము. ఫైనల్లీ 3 hours జర్నీ తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది చెన్నై ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉందండి. ఫస్ట్ టైం విజిట్ మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్కి. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మినల్స్ ఉన్నాయి. మేము ఫస్ట్ తెలియక టర్మినల్ 2కి వెళ్ళాము, బట్ అది ఇంటర్నేషనల్ అని చెప్పారు. తర్వాత టర్మినల్ 1 అని తెలిసింది. తర్వాత దానికి టర్మినల్ 1కి అయితే వెళ్ళిపోయాము. ఇది టర్మినల్ 2 అండి, ఇంటర్నేషనల్ టర్మినల్ 2 ఇది. సో మాది వచ్చేసి టర్మినల్ 1, కొంచెం ముందుకు వెళ్ళగానే వస్తుంది. సో అదంతా త్రూఅవుట్ ప్రాసెస్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా పెద్దది చెన్నై ఎయిర్పోర్ట్ అయితే. సో T1కి అయితే మేము వచ్చేసాము, డొమెస్టిక్ అది. సో ముందుగా మన టికెట్స్ చూపించగానే లోపలికి అయితే అలో చేస్తారు. లోపలికి అలో చేసాక ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది అసలు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అడిగితే వాళ్ళైతే ముందు లగేజ్ చెక్ ఇన్ చేయమని చెప్పారు. లోపల ఎయిర్పోర్ట్ వ్యూ అయితే చాలా బాగుందండి. వాళ్ళ ట్రెడిషన్ అయితే ఫాలో అయ్యారు. చూసారు కదా, రేవంత్ టెన్షన్గా ఎక్కడెక్కడ అని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. సో దాని తర్వాత అయితే వెళ్ళిపోయాం మేము. చూసారు కదా, చిన్నది పట్టుకొని ఎంత బాగా వెళ్ళిపోతున్నాడో, చిన్న ట్రాలీ పట్టుకొని. మాకైతే ఇద్దరికి పెద్ద ట్రాలీస్ వదిలేసి. సో అందుకే అలసిపోయానని చెప్తున్నాను. సో లగేజ్ చెక్ ఇన్ అవ్వగానే మేమైతే సెక్యూరిటీ చెక్ వెళ్ళాము. అక్కడైతే మనం రికార్డ్ చేయడానికి అలో చేయరు. అది అవ్వగానే మాకు గేట్ నెంబర్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. సో ఫ్లైట్స్ అయితే ఆటోల్లాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఎక్సైట్మెంట్తో ఉన్నాము. సో వెళ్తూనే ఉన్నాయి, ఒక తర్వాత ఒకటి ఫ్లై అవుతూనే ఉన్నాయి. ప్రతి 5 minutesకి ఒక ఫ్లైట్ ఉన్నట్టుంది. ఇండిగో వాళ్ళవి మొత్తం వాళ్ళవే ఉన్నాయి. డామినేషన్, కంప్లీట్ డామినేషన్ వాళ్ళవే ఉన్నట్టున్నాయి. మా ఫ్లైట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాము. మాటల్లోనే ఫ్లైట్ తీసుకొచ్చి స్కై బ్రిడ్జ్ దగ్గర పెట్టేశారు. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేయమని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము స్కై బ్రిడ్జ్ దగ్గరికి. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి. మా టైం బాగాలేదో ఏమో తెలియదు కానీ ఎక్కడ పట్టినా క్యూనే. బోర్డింగ్లో క్యూ, లగేజ్లో క్యూ, సెక్యూరిటీలో క్యూ, అన్నిట్లో క్యూసే. చూసారు కదా, మొత్తం ఇండిగోనే, ఎక్కడ చూసినా వాళ్ళవే ఉన్నాయి. స్కై బ్రిడ్జ్ పైన అయితే ఎంటర్ అయ్యాము లోపలికి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఇంత దగ్గరగా చూడడము. మాకు వెయిట్ చేసి అయితే నీరసం అయితే వచ్చేసింది. ఫైనల్లీ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయి కూర్చునేసాము. లోపల వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం ఇంటీరియర్ కానీ అంతా చాలా బాగుంది. హ్యాండ్ క్యారీ కాస్త పైన పెట్టేశాము. పక్కన చూసారు కదా, మాది బోర్డింగ్. వెంటనే పక్కన ఇంకోటి తీసుకొచ్చి పెట్టాడు, దాన్ని కూడా బోర్డింగ్. ఇలా ఫస్ట్ పొగలైతే వచ్చేసినాయి. ఏంట్రా బాబు, ఫ్లైట్లో పొగలు వచ్చేసినాయి అని భయపడిపోయాము. తర్వాత చూస్తే అది ఏసీ అని తెలిసింది. చూసారు కదా, ఒక ఫ్లైట్ని రన్వే మీకు తీసుకునే లోపల ఇంకో ఫ్లైట్ వెళ్తుంది. అంత ఫాస్ట్గా వీడు తీస్తున్నాడు ఒకటి తర్వాత ఒకటి. ఎయిర్ ఇండియా చూసారు కదా, అన్నీ ఎలా కనబడుతున్నాయో. చాలా ఫ్లైట్స్ అయితే చూసాము. మొత్తం ఊరంతా తిప్పి మమ్మల్ని ఫైనల్గా రన్వే మీద అయితే తీసుకొచ్చాడు. రన్వే మీదకి తీసుకురావడానికి చాలా టైం పట్టిందండి. ఫైనల్లీ టేక్ ఆఫ్ అవబోతుందండి. ఏమి స్పీడ్ దొక్కాడంటే ఆ స్పీడ్ దొక్కాడు. ఫస్ట్ టైము ఈ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే. చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడు రన్వే మీద నుంచి పైకి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫస్ట్ అయితే భయపడ్డాను. రేవంత్ చెయ్యి అయితే పట్టేసుకున్నాను. నాన్న పైకి వెళ్ళిపోతుంది ఏదో అయిపోతుందని. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను నేనైతే.
తోట మొత్తం చెన్నై మొత్తం మొత్తం చూసాము. ఎంత బాగుండిందంటే అంత బాగుంది. పైనుంచి వ్యూ ఎప్పుడు యూట్యూబ్లో చూడడం అలా ఇలా కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. టోటల్ ఓవరాల్ చెన్నై వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉన్నింది. సో ఫ్లైట్ కొద్దిగా స్పీడ్ అందుకోగానే సిటీ సైడ్ మనకి తిప్పేశాడు. ఫ్లైట్ అయితే రకరకాలుగా ఉంగింది. ఏదో జైంట్ వీల్లో కొలంబస్లో తిప్పినట్టు అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. చెన్నై వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. హైవే కానీ, సీ కానీ, హౌసెస్ కానీ సూపర్గా ఉంది వ్యూ అయితే. సో అంతలోనే మనకి క్లౌడ్స్ పైకి అయితే వచ్చేసాడు. నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత స్నాక్స్ అయితే ఇచ్చున్నారు. మాకు టికెట్లో ఇంక్లూడెడ్ ఉన్నాయి స్నాక్స్. సో ఒక శాండ్విచ్ ఇచ్చారు. వెజ్ శాండ్విచ్ అండి. ఒక వాటర్ కొంచెం కప్లో ఇచ్చారు. సో ఇలా స్నాక్స్ ఇచ్చారు. రోస్టెడ్ వంట బట్ బాగున్నాయి ఇవైతే. నెక్స్ట్ ఒక బిస్కెట్ ఇచ్చారు. కొంచెం టిష్యూస్, ఒక జ్యూస్ అయితే ఇచ్చారు. మ్యాంగో జ్యూస్ అయితే ఇచ్చున్నారు. అవి తినేసాము. ఈలోపు అవి తింటూ బయట చూస్తూ క్లౌడ్స్ అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఆ క్లౌడ్స్ దగ్గర నుంచి చూడడం. ఎప్పుడు కింద నుంచి పైకి చూడడమే కానీ క్లౌడ్స్ని పైకి నుంచి కిందకి చూడడం ఇదే ఫస్ట్ టైము. అసలు ఆ క్లౌడ్స్ మిడిల్లోంచి వెళ్తా అంటే ఏదో హెవెన్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మొత్తం ఆకాశం మొత్తం మేఘాలతో. సో మాటల్లోనే చండీగఢ్ వచ్చేసిందండి. మాటల్లో ఏం కాదు, 4 hours పట్టింది. చండీగఢ్ మామూలు సిటీ కాదు, నేనేమో అనుకున్నాను. కానీ చాలా 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 పెద్దగా ఉంది సిటీ అయితే. వెళ్తుంటే వస్తూనే ఉంది. సిటీ కూడా మనకి సూపర్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ముందుగా ప్లాన్ చేసిన సిటీ. సో అందువల్ల మీకు అన్నీ కూడా గ్రిడ్స్ లాగా కనిపిస్తాయి. ప్రాపర్ రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కాలనీస్ అన్నీ కూడా. అండ్ ప్రాపర్ ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్. అండ్ ప్రతి రోడ్డు కూడా మనకి 4 lane to 8 lane మిడిల్లో ఉంటుంది. రూల్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారంట. మళ్ళీ డ్రైవర్ దిగాక అన్నీ చెప్పాడు మాకు. ఎక్కడ పడితే అక్కడ డస్ట్ వేయకూడదు అలాంటి రూల్స్ని చెప్పాడు. అండ్ ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఇక్కడ. స్పీడ్ లిమిట్, సీట్ బెల్ట్స్ బోత్ డ్రైవర్ అండ్ పిలియన్ ఇద్దరు వేసుకొని ఉండాలంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే చండీగఢ్ ఎయిర్పోర్ట్లో మన మిలిటరీ బేస్ అయితే ఉంది, డిఫెన్స్ వాళ్ళది. అందువల్ల మీరు చూసినట్టయితే లెఫ్ట్లో గ్రే కలర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆర్మీ వాళ్ళవి. లోపల ఇవన్నీ యాక్చువల్లీ షూట్ చేయడానికి అలో అయితే లేదు. మనం ఫ్లైట్లో ఉన్నాం కాబట్టి పర్లేదు. దిగి పర్సనల్గా అయితే షూట్ చేయడానికి ఇప్పటికి వీలు లేదు. ఫ్లైట్ అయితే దిగేసామండి. జర్నీ అంతా అయిపోయింది. బాగా అనిపించింది జర్నీ అయితే. ఎండ అయితే కొట్టేసింది బాగా. చలిగా ఉంటుంది అన్నారు బట్ ఎండ వచ్చేసింది ఫుల్గా. ఇది చండీగఢ్ ఎయిర్పోర్ట్ అయితే లుక్ చాలా బాగుంది. కొంచెం అక్కడ పిక్స్ తీసుకొని అలా బట్ నీరసం అయిపోయాం అంత జర్నీ. చండీగఢ్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. చూడండి, వెల్కమ్ టు చండీగఢ్ బోర్డు. సిటీ ఆఫ్ గ్రీన్ బ్యూటీ అని చెప్పి పేరు పెట్టున్నారు వీళ్ళు. దాని తగ్గట్టుగానే ఉంది. నెక్స్ట్ అయితే ఫుడ్ బాగా ఆకలిస్తుందండి. సో వచ్చేసాము. ఇక్కడ మా డ్రైవర్ వచ్చేసి పంజాబ్ హోటల్ అని చెప్పేసి చాలా బాగుంటుంది అన్నారు. అక్కడికి వచ్చాము. మేమైతే రోటీస్, పన్నీర్ కర్రీ, ఇక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాడు, చికెన్ బిర్యానీ రేవంత్. టేస్ట్ ఎలా ఉన్నా తినాల్సి వచ్చింది. ఇంకా తినేసి మేమైతే హిమాచల్కి వైపు అయితే వెళ్ళిపోయాము. ఇదే హిమాచల్ ప్రదేశ్ ఎంట్రన్స్. సో స్టార్టింగ్లో అనుకున్నాము హిమాచల్ ప్రదేశ్ అంటే ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందని చెప్పి. కానీ మాకు తెలియని విషయం ఏంటంటే కంప్లీట్ స్టేట్ మొత్తము కొండపైనే ఉంది. ప్రతి సిటీ, ప్రతి టౌన్, ప్రతి విలేజ్ అన్నీ కూడా మనకి హిల్ స్టేషన్సే. వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇది గ్రీన్ ట్యాక్స్ రోడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ట్యాక్స్ కట్టించుకుంటారు. ఇక పైన అన్ని ఘాట్ రోడ్సే. మొత్తం ఘాట్ రోడ్సే అండి. వామిట్ సెన్సేషన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు మాత్రం టాబ్లెట్ కానీ ఏదైనా క్యారీ చేయాలి ఖచ్చితంగా. మొత్తం ఘాట్ రోడ్సే వస్తాయి.
చూసారు కదా ఆ హిల్స్లో అసలు హౌసెస్ ఎలా కట్టారో మాకు అర్థం కాలేదు. దూరంగా చూస్తున్నారు కదా, ఒక స్టెప్ ప్రాసెస్లో ఉన్నాయి హౌసెస్ అయితే. అది కొంచెం కొత్తగా వింతగా అనిపించింది మాకైతే. మామూలుగా ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్తే పక్కన ఫోటోలు తీసుకుంటాము. డ్రైవర్ ముందుగా చెప్పాడు, స్టార్టింగ్లో ఇలాంటి చోట్ల ఆపి ఫోటో తీసుకుంటామంటే వద్దు, కంప్లీట్ స్టేట్ మొత్తం ఇలాగే ఉంటుంది, ఆ లెక్కన కొన్ని వేల ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. సర్లే అని చూద్దాం అనుకున్నాం, తీరా చూస్తే అలాగే ఉంది. ప్రతి షాట్ సీనరీ లెక్కన ఉందన్నమాట. ఈ రోడ్లో ఎక్కడ ఆపినా ఫోటో తీసుకుంటే వేరే లెవెల్లో వస్తుంది, ఆ లెవెల్లో ఉందన్నమాట. కంప్లీట్ స్టేటే అలాగుంది. మాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి అసలు. ఒక సిటీ బాగుంది అనుకుంటే అంతలోపల ఇంకో సిటీ, దానికి మించిన సిటీ, ఇలా వస్తూనే ఉన్నాయి త్రూఅవుట్ ప్రాసెస్లో. ఆ మౌంటైన్స్, ఆ ట్రీస్, మెయిన్గా టాల్ ట్రీస్ ఉన్నాయి కదా, అవైతే వేరే లెవెల్లో ఉన్నాయి. అన్ని కొండల మీద కట్టేశారండి. అసలు ఆ హౌసెస్ ఎలా కట్టారో తెలీదు. చూస్తుంటే హౌసెస్ కింద పడిపోతాయేమో అన్నట్టు ఫీల్ వచ్చింది. బట్ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నారంట. అవి చాలా పాత బిల్డింగ్స్ అని కూడా చెప్పారు. బట్ కొత్తగా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ. ఇంకా చూసారు కదా వ్యూ అయితే మొత్తం టోటల్ సిటీ కనబడుతుంది కదా. ఇక్కడ మొత్తం స్టెప్ ప్రాసెస్లో ఉంది. మీరు చూసుకున్న అయితే చాలా బాగుంది. టోటల్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం మేమైతే. ప్రతి సిటీ ఇలాగే ఉందన్నమాట. ప్రతి దానికి కలర్గా రెడ్, బ్లూ, స్కై బ్లూ, గ్రీన్, రంగుల పింకులతో, రంగుల కలర్స్తో ఉన్నాయి ప్రతి బిల్డింగ్ కూడా. మనకైతే ఇది ఎక్కడా కనపడదు. ఇక్కడికి షిమ్లా వైపు వస్తేనే కానీ తెలీదు ఇంత ఇలా ఉంటుందని. అబ్బా, అప్పుడు ఈవినింగ్ కూడా అయిపోయింది. మేమేమో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ అయింది. కానీ కొండలు వస్తూనే ఉన్నాయి, ఎక్కుతూనే ఉన్నాము. ఒకవైపు వింతగా ఉంది చూడ్డానికి, ఒకవైపు ఏమో ఇంకా వెళ్తుంటే వస్తుందా అన్న ఫీలింగ్ వచ్చేసింది. డ్రైవర్ అయితే చెప్పేశాడు, షిమ్లా వెళ్ళడానికి అయితే నైట్ అయిపోద్ది, ఫిక్స్ అయిపోండి అని చెప్పి. నైట్ వ్యూ అయితే చూపిస్తానని చెప్పాడు. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. బట్ చూసారు కదా మొత్తం ఎలా ఉన్నిందో పైన స్కై అయితే. ఇక్కడ 8కి మనకి డార్క్ అవుతుందంట. అదొకటి కొంచెం వింతగా అనిపించింది. షిమ్లా దగ్గరకు వచ్చామండి. దగ్గర రావగానే మనకి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే అండి షిమ్లా ఎంట్రన్స్. ఈ ఆర్చ్లో నుంచి మనం షిమ్లాలోకి ఎంటర్ అవుతున్నాము. షిమ్లాలో ఇప్పుడు యాక్చువల్లీ టైం ఏమో 9:30, 7 లాగా ఉంది మనకి, మన లోకల్ టైంలో. ఆ లెక్కన ఉందన్నమాట ఇక్కడ. నైట్ లైట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నిందండి. మనకి ఈ వ్యూ ఎక్కడా దొరకదు. బాగా అలసిపోయామండి. రూమ్కి అయితే తినేసి పడుకుందామని చెప్పేసి ఆ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. నూడిల్స్, రోటీ, మటన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాం మేము. సో రేపు కుఫ్రీకి వెళ్తున్నామండి. కుఫ్రీ అందాలు చూడాలంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్.